సో ఫస్ట్ ఇంద్ర వెళ్తుంటే దుర్వాస ముని వచ్చారు. దుర్వాస ముని ఇంద్రకి ఏమి ఇచ్చారు? గార్లాండ్ ఇచ్చారు. గార్లాండ్ అంటే పూలదండ ఇచ్చారు. సో దాన్ని మనం ఎలా స్వీకరించాలి యాక్చువల్గా? దేనిలాగా స్వీకరించాలి? అది ప్రసాదం లాగానే. సో దాని నుంచి మనకి ఏమర్థమైంది? ప్రసాదం అంటే అన్ని నోట్లోకి పోయేటిదే కాదు, కొన్ని మెడలకు కూడా వస్తాయి. ఓకే, సో ప్రసాదంగా స్వీకరించాలి. మనం ఎలా స్వీకరించాలి? గార్లాండ్ మనం మెడలో వేస్తారు. అప్పుడు ఏం చేయాలి మనము? ఓకే, థ్యాంక్ యూ అని చెప్పాలా? ఏం చేయాలి? స్మెల్ చూడాలి. అది వేసేది ఎలా అయినా గురువులో వేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రణామం చేయాలి. ఓకేనా? సో తర్వాత ఏం జరిగింది? ఇంద్ర ఏం చేశారు ఆ స్టోరీలో? పాస్ట్ టైంలో గార్లాండ్ తీసి తన ఎలిఫెంట్కి వేసేసి, ఎలిఫెంట్ ఏం చేసింది? కింద పడేసి తొక్కేసింది. అప్పుడు దుర్వాస మునికి కోపం వచ్చేసింది. సో అక్కడ నుంచి మనం ఏం నేర్చుకున్నాము? 6 థింగ్స్ కోల్పోతాం. ఇంకొక లెసన్ కూడా చెప్పొచ్చు అక్కడ. ఏమని? బ్యాడ్ బిహేవియర్ అట్రాక్ట్స్ పనిష్మెంట్స్. బ్యాడ్ బిహేవియర్ అట్రాక్ట్స్ పనిష్మెంట్స్. సో ఇక్కడ దుర్వాస ముని ఇందిరాకి ఏమని పనిష్మెంట్ ఇచ్చారు? నీ పవర్ అంతా కోల్పోతావు అనేసి పనిష్మెంట్ ఇచ్చారు. సో ఎప్పుడైతే మనము సీనియర్స్కి ఆర్ ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వము, అఫెండ్ చేస్తాము, అప్పుడు ఎన్ని థింగ్స్ కోల్పోతాం మనము? 6 థింగ్స్ కోల్పోతాం. ఏమేమవి? లైన్గా చెప్పండి. ఫస్ట్ వన్ ఆయు. సెకండ్ శ్రేయ అంటే బ్యూటీ. ఎస్. థర్డ్ యశ అంటే ఫేమ్. ఫోర్త్ ధర్మ. ఎస్, వర్చ్యూస్. ఓకే. ఫిఫ్త్ లోకాన్ అంటే హయ్యర్ డెస్టినేషన్. ఎస్. సిక్స్త్ ఆశ అంటే బ్లెస్సింగ్స్. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనము కోల్పోతాము. సో అప్పుడు దేవతాస్ అందరు కూడా నెక్స్ట్ ఏమైంది? అసురాస్ అందరు వచ్చేసి దేవతాస్ పైన అటాక్ చేసిరు. దేవతాస్ ఓడిపోతున్నారు. సో ఇప్పుడు దేవతాస్ ఎవరి యొక్క ఆశ్రయంకి వెళ్ళారు? సో విష్ణు యొక్క షెల్టర్ తీసుకోవడానికి ఏ ప్లేస్కి వెళ్ళారు? ఏ ద్వీపానికి వెళ్ళారు? శ్వేత ద్వీపం. ఎక్కడికి? శ్వేత ద్వీపంకి వెళ్ళారు. అంటే మిల్క్ ఓషన్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం చదివారు వాళ్ళు? స్టార్టింగ్ కరెక్ట్, తర్వాతది రాంగ్. పురుష సూక్త. ఓకేనా? ఎస్ అమ్మా. అది ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకున్న వైబ్రేషన్స్ మన లోపల కూడా వస్తాయి. వెరీ గుడ్. అట్లా అడగాలి. మనకేం లాభం గార్లాండ్ స్మెల్ చూస్తే? బయట పూల స్మెల్, ఈ స్మెల్ ఒకటే ఉంటుంది కదా, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనము బయట జంక్ ఫుడ్ తిన్నదానికి ప్రసాదం తిన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన కాన్షియస్నెస్ అనేది చాలా చేంజ్ అవుతుంది. మీ అందరికి తెలుసా విషయం? మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మన బిహేవియర్ దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మన బిహేవియర్ దానిపైనే ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకుంటే మన బిహేవియర్ అంతా కూడా బ్యాడ్గానే ఉంటుంది. అదే సత్వగుణం ఉన్నది ప్రసాదం తీసుకుంటే మనది అంతా కూడా గుడ్ బిహేవియరే ఉంటుంది. సో ఇంద్ర వీక్ అయిపోయారు. సో ఇంద్ర వీక్ అయిపోయినాక నెక్స్ట్ ఏం జరిగింది? అసురాస్ అందరు కూడా అటాక్ చేసిరు, దేవతాస్ ఓడించారు. దేవతాస్ అందరు కూడా ఇప్పుడు ఎక్కడున్నారు? శ్వేత ద్వీపంలో ఉన్నారు. సో శ్వేత ద్వీపంలో వెళ్ళి వాళ్ళు ఏం చదివారు? పురుష సూక్త. ఎస్, పురుష సూక్త ఎప్పుడైతే వాళ్ళు చదివారో అప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? విష్ణు వాళ్ళ ముందు ప్రకటితమవుతారు అన్నమాట. సో దీని అర్థం ఏమంటే భక్తి డస్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్. మన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత అందం ఉంది, మనం ఎంత ఫేమస్, ఎంత రినౌన్సియేటెడ్, ఇంకా
ఎంత పవర్ఫుల్. దీనిపైన భక్తి డిపెండ్ అయి ఉంటుందా? ఉండదు. మరి దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది భక్తి? ప్రేఫుల్ మోడ్. అర్థమైందా? మనం ఎంత ప్రేఫుల్ మోడ్లో భగవంతుని ఆరాధిస్తున్నామో దానిపైనే మన డివోషన్ అనేది ఆరాధపడి ఉంటుంది. అండ్ భగవంతుడు కూడా అప్పుడే రెసిప్రొకేట్ చేస్తారు. డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్. భక్తి డస్ నాట్ depend on external qualification. external external. ఎవరైతే రాయలేకపోతున్నారో రేపు మార్నింగ్ వస్తారు కదా, అప్పుడు పెద్దవాళ్ళ దగ్గర తీసుకొని నోట్స్ రాసుకోండి. ఓకేనా? పెద్దవాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి హెల్ప్ చేయాలి. నోట్స్ ఇచ్చేసి వాళ్ళు రాసుకొని మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. భక్తి డస్ నాట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ QUALIFACITION qualification. Bhakti does not depend on our external qualification. Okay? It depends on our prayerful mood towards Lord. It depends. Prayerful mode. It depends on prayerful mode towards Lord. అంటే మనం భగవంతుని పట్ల ఎంత ప్రేఫుల్ మోడ్లో ఆరాధిస్తున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. Depends on prayerful mode towards Lord. సో పురుష సూక్త చదివిన తర్వాత ప్రేఫుల్ మోడ్లో అప్పుడు ఎవరు అపియర్ అయ్యారు? విష్ణు అపియర్ అయిపోయారు. సో విష్ణు దేనిపైన పడుకొని ఉంటారు? దేనిపైన? ఆదిశేష పైన. ఓకేనా? ఎస్. ఎవరైనా ట్రై చేసారా స్నేక్ పైన పడుకోనికే? సో అక్కడ వెళ్ళిన తర్వాత దేవతాస్ అందరు ఏం చేశారు? వాళ్ళు చేసిన తప్పుని జస్టిఫై చేసుకున్నారా, రెక్టిఫై చేసుకున్నారా? ఒక 2 words ఉన్నాయి, అందరు రాసుకోండి. జస్టిఫై, JUSTIFY. JUSTIFY. జస్టిఫై. హైఫన్ పెట్టండి. హైఫన్ అంటే డాష్. తర్వాత రెక్టిఫై, RECTIFY, రెక్టిఫై. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు జస్టిఫై, రెక్టిఫై ఇంపార్టెంట్? ఇది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకేనా? ఈ 2 words గురించి తెలుసుకుంటాం. జస్టిఫై అంటే ఏంటిది? ఎంతమందికి తెలుసు? ఎవరు తెలీదా? రెక్టిఫై అంటే ఏంటిది? ఎంతమందికి తెలుసు? మిస్టేక్ని సరిదిద్దుకుంటే ఏమంటారు? రెక్టిఫై అంటారు. ఓకేనా? మిస్టేక్ జరిగింది, సరిదిద్దుకుంటే ఏమంటారు దాన్ని? రెక్టిఫై. ఓకేనా? అదే మిస్టేక్ని కరెక్ట్ చేస్తే రెక్టిఫై అంటారు. అదే మిస్టేక్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తే జస్టిఫై అంటారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, మనం నడుస్తూ వెళ్తూ ఉన్నాం ఒక గ్రూప్లో, ఒక లైన్లో నడుస్తూ వెళ్తూ ఉన్నాం. పొరపాటున మనం ఇంకొకరు కాలు తొక్కినాం. అందరు కాలు తొక్కిరు ఎవరిదైనా? ఎప్పుడో ఒకసారి తొక్కే ఉంటాం తెలిసి తెలియక. అవునా? ఎస్. సో అప్పుడు కాలు తొక్కినాక మనం జస్టిఫై చేసుకోవాలా, రెక్టిఫై చేసుకోవాలా? రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకోవాలంటే ఎలా చేయాలి? సారీ, చూసుకోలేదు అని చెప్తాం. అదే ఒకవేళ నీ కాలు అక్కడ ఉంది, నేనేం చేయాలంటే
నేను నార్మల్గా నడుస్తున్నా, నీ కాలే అడ్డం వచ్చిందంటే యు ఆర్ జస్టిఫైయింగ్. సో జస్టిఫైయింగ్ కరెక్టా, రెక్టిఫైయింగ్ కరెక్టా? సో ఇక్కడ దేవతలు ఏం చేశారు? జస్టిఫై చేసుకున్నారా, రెక్టిఫైయా? రెక్టిఫై చేసుకున్నారు దేవతలు అందరు. అందరికీ అర్థమైంది కదా ఈ విషయము? సో ఎప్పుడైనా సరే మిస్టేక్ జరిగితే మనము జస్టిఫికేషన్ కోసం చూడొద్దు, రెక్టిఫికేషనే చేసుకోవాలి. సో ఇక్కడ దేవతలు అందరూ ఏం చేశారు? వెళ్ళి భగవంతుని ముందు ప్రే చేసుకున్నారు. ఏమని? మేము ఇట్లా తప్పు చేసినాం దుర్వాస ముని ముందు. సో దుర్వాస ముని ముందు తప్పు చేసినామని చెప్తున్నారంటే దాని అర్థం ఏమి? వాళ్ళు ఏం చేస్తున్నారు? జస్టిఫైయింగా, రెక్టిఫైయింగా? సో ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ మిస్టేక్ని రెక్టిఫై చేస్తారో అప్పుడు భగవంతుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వస్తారు. అర్థమైంది అందరికీ? మనం కూడా లైఫ్లో ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు. సో మిస్టేక్ జరిగిన తర్వాత ఎప్పుడైతే మనము రెక్టిఫైయింగ్ కోసం ట్రై చేస్తామో అప్పుడే భగవంతుడు కూడా మనకి హెల్ప్ చేస్తారు. అదే జస్టిఫై చేసుకోవడానికి వెళ్తే మన లోపల ప్రైడ్నెస్ పెరుగుతుంది, అప్పుడు భగవంతుడు మనకి హెల్ప్ చేయడానికి రారు. అర్థమైంది కదా అందరికీ? సో విష్ణు ఏం చెప్తారు అప్పుడు? మీరందరూ ఇప్పుడు ఏమయ్యారు? వీక్ అయిపోయారు. సో మీరందరూ కూడా మళ్ళీ పవర్ఫుల్ కావాలంటే ఏం కావాలి? నెక్టర్ కావాలి. ఏం కావాలి? నెక్టర్ కావాలి, అమృతం కావాలి. ఎందుకు పేపర్స్ విసిరేస్తుంది? నిదానంగా ఇవ్వండి. అందరు ఆర్డర్లో కూర్చోండి. సో అప్పుడు విష్ణు ఏం చెప్తారంటే మీరందరూ వెళ్ళి సముద్ర మంథనం చేయాలి. సో సముద్ర మంథనం చేయాలంటే ఏమేమి కావాలి? ఉదాహరణకి బృందావనంలో గోపికాస్ మిల్క్ చర్నింగ్ చేస్తారు కదా. సో అక్కడ ఏమేమి ఉంటుంది? ఫస్ట్ ఏమి ఉండాలి? పాలు ఉండాలి మిల్క్ చర్న్ చేయాలంటే. సరి కూర్చోండి. తర్వాత ఏం కావాలి? థ్రెడ్ తోటి కాదు, రోప్ తోటి అవుతుంది. థ్రెడ్ తెగిపోతుంది. ఓకే, రోప్ కావాలి. తర్వాత కర్ర కావాలి. అవునా? ఎస్, పాట్ కూడా కావాలి. సో అట్లనే ఇక్కడ కూడా అన్ని కావాలి. కాబట్టి ఓషన్ అయితే ఉంది, మిల్క్ ఓషన్ ఉంది. తర్వాత ఇంకేం చేయాలి మరి? ఇంకేం కావాలి? ఇప్పుడు సముద్రం ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఇంకా 2 థింగ్స్ ఏం కావాలి వాళ్ళకి? ఆ స్టిక్ కావాలి. సో విష్ణు ఏం చెప్పారు? అన్నిటికంటే పెద్ద స్టిక్ ఏముంది అక్కడ? మందార మౌంటైన్ ఉంది, అది తీసుకోమని చెప్పారు. ఏముంది? సో ఇప్పుడు మందార మౌంటైన్ని వీళ్ళు ఏం చేయాలి? స్టిక్ లాగా యూజ్ చేయాలి. తర్వాత మళ్ళీ రోప్ కావాలి కదా. సో రోప్ లాగా దేన్ని యూజ్ చేసుకోమన్నారు? వాసుకి స్నేక్ చాలా పెద్దగా ఉంది కదా, మీరు ఏం చేస్తారు? వాసుకి స్నేక్ని రోప్ లాగా యూజ్ చేసుకోమన్నారు. సో ఈ సముద్ర మంథనం చేసేటప్పుడు వాళ్ళు ఇంకేం చెప్తారంటే విష్ణు మీరు ఎవరు హెల్ప్ తీసుకోవాలంటే అసురుల హెల్ప్ తీసుకోవాలి. వీళ్ళే చేసుకోవచ్చు కదా, మరి అసురుల హెల్ప్ ఎందుకు తీసుకోవాలి? దేవతలందరూ కూడా వీక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఏం చేయమన్నారు? అసురుల హెల్ప్ తీసుకోమని చెప్పారు. సో ఇప్పుడు మందార మౌంటైన్ ఏమైంది? చర్నింగ్ రాడ్. తర్వాత వాసుకి స్నేక్ ఏమైంది? రోప్ అయింది. సో భగవంతుడు దేవతాస్ని డీమాన్స్ తోటి ఎందుకు కోఆపరేట్ చేయమన్నాడు? ఎందుకంటే దీని నుంచి మనం ఏం లెసన్ నేర్చుకోవాలంటే కొన్నిసార్లు మనకి ఇష్టం లేని వాళ్ళతో కూడా పని చేయాల్సి వస్తుంది. అవునా? మన సిబ్లింగ్స్ తోటి కొన్నిసార్లు మనకి ఏదైనా వర్క్ చేయాలని ఇష్టం ఉండదు, కానీ అయినా సరే పరిస్థితుల ప్రభావం దృష్ట్యా చేయాల్సి వస్తుంది. అవునా? ఎస్, అందరి ఫేస్లో ఇప్పుడు స్మైల్ వస్తుంది. అంటే మీకు అందరికి ఏమో చేసి గుర్తొచ్చినాయి. సో ఆ టైంలో ఏం చేయాలి మరి? మనము కోఆపరేట్ చేసుకోవాలి. అవునా? తప్పదు. మన ఈగో, ప్రైడ్ అన్నీ పక్కన పెట్టేసి కోఆపరేట్ చేసుకుంటేనే అక్కడ పని జరుగుతుంది. సో ఇక్కడ కూడా విష్ణు ఏం చెప్తున్నారంటే మీరు డీమాన్స్ తోటి కోఆపరేట్ చేసి మీరు సైలెంట్గా ఉండాలి. సౌండ్ వస్తుంది ఇది. మీరిద్దరు కోఆపరేట్ చేసుకోవాలి. ఎలా? వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని వాసుకి స్నేక్ని మందార మౌంటైన్కి చుట్టేసి ఒకవైపు అసురాసు ఒకవైపు దేవతాసు ఉంటారు. అప్పుడు చర్నింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో దీని గురించి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? దేవతాస్ అందరు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు అసురాస్కి చెప్పాలి కదా. సో అసురాస్ దగ్గరికి పోయి వీళ్ళు చెప్తారనమాట, మనందరం కలిసి చర్నింగ్ చేస్తాము, దాని నుంచి ఏమొస్తుందంట?
అమృతం బయటికి వస్తుంది. అమృతం బయటికి వస్తే ఏమవుతుంది? అది తాగితే అమరులు అవుతారు. ఎప్పటి వరకు అమరులు వాళ్ళందరూ? దేనికైనా ఒక టైం లిమిట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ కరెక్ట్ నువ్వు చెప్పిన ఆన్సర్. సో ఎప్పటి వరకు అంటే బ్రహ్మ ఉన్నారు కదా, బ్రహ్మకి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? ఇంకొకటి ఎక్కడ పోయింది? 4 ఫేసెస్ ఉంటాయి, అవునా? 1 బ్యాక్ సైడ్ అయినా కనిపించలేదు, బ్యాక్ సైడ్ ఉంటుంది ఇంకొకటి, ఓకేనా? ఎస్. సో బ్రహ్మకి 4 ఫేసెస్ ఉంటాయి. సో బ్రహ్మ ఏజ్ ఎంత? 100 ఇయర్స్ ఉంటుంది. మన 100 ఇయర్స్ కాదు, బ్రహ్మ క్యాలిక్యులేషన్ వేరే లెవెల్లో ఉంటుంది, ఓకేనా? సో బ్రహ్మకి ఒక డే అంటే 14 మన్వంతరాస్ అన్నమాట. ఎన్ని మన్వంతరాస్? 14 మన్వంతరాస్ అయితే బ్రహ్మకి ఒక రోజు అవుతుంది. ఇంకా డీప్గా రేపు వెళ్దాం క్యాలిక్యులేషన్. ఈరోజు ఇంతవరకే తెలుసుకుంటాం. 14 మన్వంతరాస్ అయితే బ్రహ్మకి ఒక డే. అందరు మళ్ళీ నెక్స్ట్ టైం అడిగినప్పుడు చెప్పాలి ఈ క్వశ్చన్, ఓకేనా? బ్రహ్మకి అది రేపు చెప్తాను మన్వంతరాన్ని. ఒకటేసారి అన్నీ చెప్తే ఎక్కువ ఏమంటారు, మ్యాథ్స్లో ఫార్ములాస్ అన్నీ ఒకటేసారి ఎక్కించినట్టు అవుతుంది. సో నిదానంగా తెలుసుకుంటాం. సో బ్రహ్మకి ఎన్ని మన్వంతరాస్ ఈక్వల్ టు బ్రహ్మకి 1 డే? 14 14 ఓకేనా? 14 మన్వంతరాలు అంటే బ్రహ్మకి 1 డే. అందరికి అర్థమైందా ఇది? సో అందరు రాసుకోండి, 14 మన్వంతరాస్ ఈక్వల్ టు బ్రహ్మాస్ 1 డే. సో ఎప్పుడైతే అమృతం తాగుతారో వాళ్ళు ఎప్పటి వరకు అమరులుగా ఉంటారంటే ఒక మన్వంతరం. ఎప్పటి వరకు? ఒక మన్వంతరం వరకు వాళ్ళు అమరులుగా ఉంటారు. అర్థమైందా? మన్వంతర అనేది రేపు తెలుసుకుంటాం. ఇప్పుడు నేను మన్వంతర స్టార్ట్ చేస్తే మీ అందరు నిద్ర వచ్చేస్తుంది, కాబట్టి రేపు తెలుసుకుంటాం, ఓకేనా? ఎక్కువ క్యాలిక్యులేషన్స్ అవుతాయి, క్యాలిక్యులేషన్ స్లోగా నీట్గా తెలుసుకుంటాం, ఓకే? సో ఈరోజు ఏం తెలుసుకున్నాం? బ్రహ్మ 1 డే ఈక్వల్ టు ఎన్ని మన్వంతరాస్? 14 మన్వంతరాస్ ఈక్వల్ టు బ్రహ్మకి. ఎస్, ఇది అందరికి గుర్తుంది కదా? రేపు అట్నే గుర్తు పెట్టుకొని రండి ఈ విషయం, ఓకేనా? ఎస్. మన్వంతర స్పెల్లింగ్, మన్వంతర స్పెల్లింగ్ చెప్పండి, ఎవరు చెప్తారు? ఒకరు చెప్పండి, గట్టిగా చెప్పండి. MAN VAN TARAS. MAN మ్యాన్, VAN వ్యాన్, TARA మన్వంతర, ఓకేనా? సో ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికీ? సో ఒక మన్వంతర వరకు ఆ నెక్టర్ అనేది అలాగే ఉంటుంది, వాళ్ళు అమరులుగా ఉంటారు. సో ఇప్పుడు దేవతాస్కి, అసురాస్ దగ్గరికి ఏం చెప్పారు? మనందరం కూడా ఇప్పుడు సముద్ర మంథనం చేయాలి. సో దానికి ఏమేమి కావాలి? చర్నింగ్ రాడ్ లాగా విష్ణు ఏం చెప్పారు, దేన్ని యూజ్ చేసుకోమన్నారు? మందార పర్వతం, వెరీ గుడ్. చర్నింగ్ రాడ్ లాగా మన్వంతర పర్వతం. తర్వాత చర్నింగ్ కి రోప్, వాసుకి స్నేక్. సో ఇప్పుడు నెక్టర్ వస్తుందంటే డీమన్స్ అందరు ఏమనుకున్నారు? ఎస్, మనము అమరులు అయిపోతాము, మనం ఎలాగో పవర్ఫుల్ ఉన్నాం కాబట్టి వీళ్ళని పక్కకు పెట్టేసి మనము అది తాగేస్తే ఇంకా పవర్ వస్తుంది అనేసి అనుకుంటారు. సో విష్ణు ఇక్కడ ఒక స్టోరీని యూజ్ చేస్తారనమాట. సో ఆ స్టోరీని అనాలజీ ఏం చెప్తారంటే, విష్ణు అంటే ఒక చిన్న చీటింగ్ గురించి చెప్తారు విష్ణు. మీరు సైలెంట్గా ఉండాలి. సో విష్ణు ఏమని చెప్తారంటే, ఇప్పుడు మరి మీరందరూ ఏం చేయాలంటే, దేవతాస్కి ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఒకసారి ఒక చిన్న డబ్బాలో, ఒక చిన్న డబ్బా అంటే ఓకే, చిన్న బ్యాగ్లో, ఓకేనా? చిన్న బ్యాగ్లో ఒక ఎలుక, ఒక పాము పడిపోయినాయి అనమాట. ఏమేమి ఉన్నాయి? దేంట్లో ఉన్నాయి? బ్యాగ్లో. పాము ఆ బ్యాగ్ని హోల్డ్ చేయగలుగుతుందా? చేయలేదు. కానీ ర్యాట్ చేయగలుగుతుంది. సో అందుకే పాము ఎలుకకి ఏమని చెప్తుంది అంటే, నువ్వేం చేస్తావు ఇప్పుడు, దీనికి హోల్డ్ చేసి, హోల్డ్ చేస్తే ఏమవుతుంది, మన ఇద్దరం కూడా బయటికి పారిపోయి తప్పించుకోవచ్చు. నేను నిన్ను వదిలిపెడతా, లేదు అంటే ఇక్కడనే చంపేసి తినేస్తా అని చెప్తుంది. సో అప్పుడు ఎలుక ఏం చేస్తుంది? హోల్డ్ చేస్తుందా? సో అప్పుడు ఎలుక హోల్డ్ చేస్తుంది. కానీ పాము మనసులో ఏముంటుంది? ఇది హోల్డ్ చేసినాక కూడా తినేస్తుంది దీన్ని.
బయటకు వెళ్ళగానే తినేస్తాం, బయటనో లోపలనో ఎక్కడో దగ్గర, ఓకేనా, హోల్ చేయగానే తినేస్తామని ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు కూడా అదే పని చేయాలి. ఇప్పుడు మీరు ఇరుక్కుపోయి ఉన్నారు, సో ఇప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి మీరు. ఎవరి హెల్ప్? అసుర హెల్ప్ తీసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసరికి ఈ స్టోరీలో వచ్చేసరికి సో అంటే విష్ణు స్వయంగా ఏమని చెప్తున్నారు? చీట్ చేయమనే చెప్తున్నారు. ఎందుకు చీట్ చేయమన్నారు అనేది మీరే ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. సో ఇక్కడ చీట్ చేయమని చెప్తున్నారు విష్ణు. సో మీరు కూడా ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళతోటి హెల్ప్ తీసుకొని సముద్రం అంతం చేసి నెక్టార్ బయటికి వచ్చాక నెక్టార్ మీరు తాగేయండి అనేసి చెప్తారు. సో ఈ స్టోరీలో చీటింగే ఉంది, కానీ విష్ణు ఏం చెప్తున్నారు? చీటింగ్ చేయమంటున్నారా? ఎందుకు చీట్ చేయాలి మరి? అవును, అట్లని చెప్పేసి అసలు ఎందుకు చీట్ చేయాలి? ఇక్కడ వచ్చింది ఆన్సర్. ఎందుకు? ధర్మం గెలవాలి కాబట్టి. అర్థమైందా? ఎస్, ధర్మం గెలవటం కోసం చేయాల్సి వస్తుంది అన్నమాట. అర్థమైందా అందరికీ? ఎస్. సో తర్వాత ఓకే, టైం 9:27. సో తర్వాత ఏం జరిగింది అనేది రేపు తెలుసుకుంటాం, ఓకేనా. మనం మెయిన్గా ఇక్కడ ఏమంటే మనకు సముద్రం అంతా స్టోరీ మొత్తం తెలుసు, కానీ ఏం నేర్చుకోవాలి దీని నుంచి అనేది ఇంపార్టెంట్, ఓకేనా. మనం కొన్ని లెసన్స్ ఏమేమి నేర్చుకున్నాం ఈ 5 daysలో? లెసన్స్ మనం ఏం నేర్చుకున్నాం? కృష్ణ గురించి శ్రవణం చేసి కూడా భగవంతుని తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ బ్యాడ్ బిహేవియర్. నేను ఆపోజిట్స్ అడగలేదు. వెరీ గుడ్. గుడ్ బిహేవియర్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్. వెరీ గుడ్. ఇంకా హ్యూమిలిటీ లీడ్స్ టు హంబల్నెస్. సమ్టైమ్స్ టూ మచ్ వెల్త్ అండ్ ఫేమ్ కాజ్ ప్రైడ్నెస్. ఎవరి దగ్గర తెలుసుకున్నాం? అది ఇంద్రుడి దగ్గర. ఇంకా గ్రేట్ డివోటీస్ ఆర్ కాల్డ్ భక్తి వేదాంతాస్. ఇంకా yes, bhakti does not depend on external qualification, it depends on prayerful mood. Yes, Bhagavad Gita divided into 3 parts. Very good. Inka ఏమేమవి? కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ. ఎస్. నెక్స్ట్ పరంపర అంటే ఏమి? గురు అండ్ శిష్య ఇద్దరు ఉంటారు దాంట్లో. ఇంకా మెయిన్ థింగ్ ఏమి? భాగవతం యాజ్ 10 qualities. అంటే మనం తెలుసుకుంటే 10 qualities, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఏమేమి అవి? 1, నేను 1, 2, 3 చెప్తా, మీరు చెప్పాలి. వెయిట్ పైన కూడా చూడాలి అందరు, కొంచెం లైన్లో పోతేనే ఉండకండి. వెయిట్. ఫస్ట్ థింగ్, సెకండ్, థర్డ్. వెయిట్ అని చెప్పిన. ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th, 9th, 10th. Yes. సో భక్తిని దేంతో కంపేర్ చేశారు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్? ల్యాంప్, సన్, టేస్టీ ఫ్రూట్, మోహిని మూర్తి. అదే మోహిని మూర్తి ఇప్పుడు ఈ స్టోరీలో వస్తారు, చూస్తాం వాళ్ళు ఏం చేశారు, ఓకేనా.